గౌతమ్ గంభీర్ చాలా అగ్రెసివ్. ఆటైనా, మాటైనా నచ్చినట్టే చేస్తాడు. కమిట్మెంట్‌తో ఉంటాడు. చేయాలనుకున్నదే చేస్తాడు. మొహం మీదే బంతిని విసిరినట్టుగా ఏ విషయాన్నైనా తేల్చేస్తాడు. శ్రీలంక టూర్‌కు జట్ల ఎంపిక విషయంలోనూ తన మార్క్ చూపించాడు. తనకు ఏం కావాలో సెలెక్టర్లకు క్లియర్‌గా చెప్పేశాడు. కెప్టెన్ల ఎంపిక విషయంలోనూ నిర్మోహమాటంగా ఉన్నాడు. లాంగ్ టర్మ్ ప్రణాళికలను సెలెక్టర్ల ముందు పెట్టాడు. వర్క్ లోడ్ పేరుతో జట్టుకు దూరమయ్యే ప్లేయర్‌తో తాను పని చేయలేనని గౌతీ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇండైరెక్ట్ గా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా అక్కర్లేదని చెప్పేసినట్టుగా కథనాలొస్తున్నాయి. ఓ రకంగా సూర్యకుమార్ యాదవ్‌కు జై కొట్టినట్టుగాను ప్రచారం జరుగుతోంది. టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేస్తే తాను హెడ్ కోచ్‌గా ఉండనని వార్నింగ్ ఇచ్చినట్టుగాను సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అందుకే సెలెక్టర్లు కూడా కెప్టెన్ ఎంపికపై పెద్ద కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. ప్లేయర్ల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మంది పాండ్యా కంటే సూర్య కెప్టెన్సీలోనే ఆడేందుకు ఆసక్తి చూపించారట. ప్లేయర్లతో స్కై ఉండే తీరు బాగుంటుందని గుర్తు చేశారని తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే రావడానికి ముందు కూడా కెప్టెన్గా సూర్య నచ్చచెప్పే ప్రయత్నం చేశాడట. అప్పట్లో స్కై మాట్లాడిన తీరుకు సహచర ప్లేయర్లు ఫిదా అయినట్టుగాను కథనాలొస్తున్నాయి. అయితే సెలెక్టర్లు కూడా సూర్యపైనే నమ్మకం ఉంచారని తెలుస్తోంది. నిజానికి టీ20లో రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా పేరే ఎక్కువగా వినిపించింది. 2022 టీ20 వరల్డ్ కప్ రోహిత్ అందుబాటులో లేని సిరీసుల్లో ఎక్కువగా పాండ్యానే కెప్టెన్గా వ్యవహరించాడు. గాయాల బారిన పడినప్పుడు తప్పితే మిగతా సందర్భాలలో కెప్టెన్గానే ఉన్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్లోనూ పాండ్యానే వైస్ కెప్టెన్. కానీ గంభీర్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. సెలెక్టర్ల గేమ్ ప్లాన్ కూడా మారిపోయింది. పాండ్యా ఇప్పుడు లీడర్షిప్ గ్రూప్లోనే లేకుండా పోయాడు. కనీసం వైస్ కెప్టెన్గా కూడా ఎంపిక కాలేదు. 2 ఫార్మాట్లలోనూ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియాకు కెప్టెన్గా సూర్య కొనసాగే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వన్డే జట్టుకు రోహితే కెప్టెన్గా ఉంటాడు. ఆ తర్వాత గిల్కే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. లీడర్గా ఎదిగేందుకు శుభ్మన్కు మంచి ఛాన్స్ దొరికినట్టే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.